ప్రజెంట్ రూమ్ దగ్గర ఉన్నాను. ఈ రూమ్లో నెయ్యి ఎలా తయారు చేస్తారనేది కూడా కొద్దిగా వీడియో కూడా చూపిస్తున్నాను, చూడండి. నెయ్యి ఆల్రెడీ కూడా తయారైపోయినది, నెయ్యి కూడా చూపిస్తున్నాను చూడండి. నా నెయ్యి ఎలా తయారు చేస్తారా అంటే మీరే తయారు చేస్తారా, ఎక్కడైనా ఏమన్నా దీని గురించి చెప్పండి. ఆ నెయ్యి వచ్చేసి మనం ఇందాక ఆవులన్నీ చూసినాం కదండి, వాటన్నిటితోటి మనం ఏం చేస్తామంటే పాలు కాల్చి వాటిని చర్నంతో చిలికేసిన తర్వాత మనం కరగబెట్టాము నెయ్యి. ఇప్పుడు ఇది ఇవాళ చేసింది, మార్నింగ్ చేసాం. అంటే మీకు సపోర్ట్ ఎవరో ఉన్నారు, అంటే మీరు అమ్మగారు ఉన్నారా ఇక్కడ చేసేదానికి? ఇదంతా వచ్చేసి మా అమ్మ సమక్షంలోనే జరుగుతుంది. మా అమ్మనే అన్నీ చేయిస్తున్నారు ఇక్కడ అంతాను. ప్లస్ మా తమ్ముడు, మా అమ్మగారు సపోర్ట్, చాలా పెద్ద సపోర్ట్ నాకు అనమాట. అండ్ మనకి మా విలేజ్లో ఇది పూర్వం నుంచి గీ తయారు చేసే విధానం ఎక్కువ అన్నమాట. సో ఒక ఆమె వచ్చేసి రెగ్యులర్గా ఒక 30 years నుంచి గీ చేశారు. ఆమె ద్వారా ఆమెను పెట్టుకొని మేము చేయించుకుంటున్నాం. మా అమ్మ దగ్గర ఉండి చేయిస్తారు. పాలు కాంచడం, కట్టెల పొయ్యి మీద కాంచడం, వాటిని మళ్ళా తోడు పెట్టడం, దాన్ని చిలకడం, చిన్నతో చిలకడం, తర్వాత దాన్ని కాంచడం. ప్రజలకి పాలు అమ్ముతామని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో అది అడుగు తెలుసుకుని చెప్తారా? ఇక్కడ పాలు అనేది మెయిన్ కాదండి మేము అమ్మేది. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మేము న్యాచురల్ ఫార్మింగ్, అంటే ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి మనకి పుల్లటి మజ్జిగ, తర్వాత నెయ్యి కావాలి. నెయ్యి ఎందుకు పంచగవ్య చేసుకోవడానికి, పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవడానికి. సో కాబట్టి మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ నెయ్యి తయారు చేయడానికి ట్రై చేస్తాం. నెయ్యి కూడా ఎక్కువగా చాలామంది పంచగవ్య మెడిసిన్స్కి, సిటీలలో గోశాల వాళ్ళు పంచగవ్య మెడిసిన్స్కి ఎక్కువ వాడతారు. సో ఇప్పటి వరకు మేము చాలా 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 పెద్ద గోశాలకి వాళ్ళకి కూడా నెయ్యి పంపించాము. అండ్ ఇంకోటి ఏంటంటే పుల్లటి మజ్జిగ ఎక్కువగా కావాల్సి వస్తుంది. అందుకే పాలు అనే కాన్సెప్ట్ తక్కువగా మేము ఇస్తున్నాం. ఎవరైనా వస్తే మా ఇంటి దగ్గరికి 1 లీటర్ 2 లీటర్లు ఇస్తాం అంతే. అది ఎలాంటి వాళ్ళకి ఏమన్నా ఇస్తారనేది చెప్తారా? ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పేషెంట్స్ ఉన్నవాళ్ళు, ఎవరైనా ఉన్నవాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. బట్ రెగ్యులర్గా పాలు అయితే సేల్ చేయట్లేదు. ఏమో ఫ్యూచర్లో మేబీ ఇంకా మేము పెద్ద మొత్తంలో వెళ్తే పాలు కూడా సేల్ చేద్దామని చూస్తున్నాము. బట్ ప్రజెంట్ అయితే ఎక్కువగా మేము మా దగ్గర వ్యవసాయం సంబంధించిన మాత్రమే ప్రొడక్షన్ చేస్తున్నాము. ఆవులు పెట్టుకొని డైరీ ఫామ్ లాగా కాకుండా మన వ్యవసాయానికి ఏం కావాలో అవి మనం తయారు చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మెయిన్.